సంక్షేమ అభివృద్ధి పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రపై ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. హైదరాబాద్లోని బన్సీలాల్పేటలో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న స్థానికులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన పెరగడంతో పాటు వాటి ప్రయోజనాలు ఎలా పొందాలో సంకల్ప యాత్ర ద్వారా తెలిసొచ్చిందని చెప్పారు. బన్సీలాల్పేట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చీఫ్ మేనేజర్ వసంత్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలు ఎలా పొందాలనే విషయంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఖైరతాబాద్ బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి నేను లబ్ధి పొందినాను. స్వానిధి కింద నాకు రుణం మంజూరైంది. మొదట విడతగా 10,000 ఇచ్చారు. దాన్ని తీసుకొని నేను మా సిసి నగర్ బస్తీలో మిర్చి బండిని స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు దాని ద్వారా నాకు ఆదాయం ఇన్కమ్ వస్తున్నది. నేను ఇప్పుడు ఆ వర్క్ వల్ల నేను నా కాళ్ళ మీద నిలబడి ఉన్నాను. నేను నా ద్వారా కూడా ఇంకా ఇద్దరికి ఎంకరేజ్ చేసి వాళ్ళకు కూడా నేను చేయూతనిచ్చాను. ఇప్పుడు మళ్ళీ రెండో విడతలో నేను 20,000 తీసుకున్నాను. ఇది మూడో విడత నాది 50,000 రూపీస్ తీసుకున్నాను. ఇప్పుడు అది మంత్లీ నేను ఇన్కమ్ 2,000 వరకు పే చేస్తున్నాను. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో నేను ముద్ర లోన్ తీసుకున్నా. 5 లక్షల ముద్ర లోన్ తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పింది. ఆ ముద్ర లోన్ మేము తీసుకున్నాం. ఇప్పుడు నేను కిరాణా షాప్ పెట్టుకున్నా. కానీ ఇప్పుడు చాలా మంచిగా ఉన్నా. నేను లబ్ధి పొందుతున్నా. నేను కిరాణా షాప్ పెట్టి సర్వీస్ బ్యాంక్లో చేశాను. నేను అంతకుముందు కరోనా వల్ల నన్ను తీసేసిన వల్ల నాకు ముద్ర లోన్ ఇచ్చారు అనురాగ్ సార్ ముద్ర లోన్ ఇవ్వగానే మరి నేను కిరాణా షాప్ పెట్టుకున్నా. పెట్టుకొని మరి నేను బిజినెస్ చేస్తున్నా. నా కాళ్ళ మీద నేను నిలబడ్డా. ఇప్పుడు 5 లక్షల ముద్ర లోన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 16వ తారీఖున ప్రారంభమైంది. మనకి గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని గ్రామ పంచాయతీలు అలాగే పట్టణ ప్రాంతాల అన్ని చోట్ల కూడా మనకి ఈ వ్యాన్స్ మన ఎల్ఈడి వ్యాన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పిస్తుంది. ఇది ముఖ్య ఉద్దేశం. అలాగే మన కేవలం పథకాలపైన ప్రచారం చేయటమే కాకుండా వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి బ్యాంకింగ్ సెక్టారు, అలాగే ఉజ్వల స్కీమ్ గురించి, అలాగే ఆధార్ సెంటర్ గురించి, అలాగే హెల్త్ క్యాంప్స్, వీటి ద్వారా వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం అందిస్తుంది అనేది మనము